అవుతాడు. అతను ఈనాడు పేపర్ చదువుతున్నాడని తెలిసి పేపర్ చదివే అలవాటు ఏనాడు లేకపోయినా ఈనాడు అలవాటు చేసుకున్నాడు. అతను బెంచ్ కొన్నాడని తెలిసి మాచిరాజు కూడా బెంచ్ తెప్పించాడు. ఇప్పుడు ఈ డీల్ లో నర్సింగ్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఈ డీల్ నాకు ఓకే. ఆ నర్సింగ్ గాడి మీద గెలిచే ఏ ఛాన్స్ వదులుకోను, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. వీడిని బీదర్ లో ఉన్న మన ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేద్దాం. బాయ్ రోడ్ వద్దు, చాపర్ బుక్ కరో. ఆ నర్సింగ్ గాడు ఏం పీక్తాడో చూస్తాను. డాడీ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. వాడు మా దగ్గర నుంచి పట్టుకుపోయింది డబ్బు కాదు, మా పరువు. 24 hours లో వాడి డెడ్ బాడీ మాకు కావాలి. దుగ్గల్ సాబ్ కి మాట ఇచ్చిన వాని బాడీ ఇస్తానని మీరు ఫికర్ చేయకూడదు. అన్నా మాచరాజు ఫోన్ స్పీకర్ ఆన్ చేయబే. ఒరే నర్సింగ్, దుగ్గల్ దగ్గర డబ్బు కొట్టేసిన వాడిని నువ్వు చంపుతానని డీల్ తీసుకున్నావు, వాడిని కాపాడతానని నేను డీల్ తీసుకున్నాను. లైఫ్ లో ఫస్ట్ టైం నేను నీ మీద గెలవబోతున్నాను. ఈ రోజు నుండి ఓటు మీ రుచి అంటూ నీకు చూపిస్తా. వాడు నీకు దొరకనంత దూరం వెళ్ళిపోయాడు. అంటే వాడు మిస్ అయిపోయినట్టేనా? డాడీకి నేనేం చెప్పాలి? వాడి డెడ్ బాడీ చూపిస్తానన్నావు, ఇప్పుడేం చేస్తావు? ఈ నర్సింగ్ సుపారీ తీసుకుండంటే సునామీ ముంగట నిలబడినట్టే. జర్ర పైకి చూడు. అదిగో నీ గిఫ్ట్. గాతూ తెంబల్ గాడేగా. ఏం నర్సింగ్, షాక్ నుండి ఇంకా తేరుకోలేదా? ఏం స్కూల్ పోరని అనుకున్నావురా షాకవ్వనికి? నేను పంపించేది ఇట్లా నువ్వు చూసినావు అనుకో, కింద గడ్డ కట్టకపోయి అక్కడ అంచిపోతావు. నేనా? ఎందుకు? జర్ర గరదన్ లెఫ్ట్ కి తిప్పు. నువ్వు కిరాయి ఖాళీ హెలికాప్టర్ కి ఇచ్చినావు, నేను పైలట్ గానికి ఇచ్చిన. నెక్స్ట్ టైం ఇట్లాంటి గల్తీ చేయకబే. నమస్తే దుగ్గల్ సాబ్, కామ్ ఖతం. 2 దినాల్లో 40 కోట్లు కూడా రికవరీ చేసి పంపిస్తా. అరే మీ దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? మీ కొడుకుతో నా చెల్లెలకి సంబంధం కలుపుకుంటారు, గదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా బా ఆడి చేతిలో ఓడిపోవడం నీకేదో కొత్త అయినట్టు ఓ గింజుకుంటావేంటి? మనం వేసే ప్రతి ప్లాన్ ముందే వాడికి ఎలా ఉంటుందా? మనలో ఎవడో వాడికి అమ్ముడిపోయాడని నాకు డౌట్. నాకు నీ మీదే డౌట్. ఇలాంటి ఎదాల్ని పెట్టుకుని నేను వాడిని ఏం చేయలేకపోతున్నాను. వాడికి చెక్ పెట్టాలంటే ఒక చాకులంటోడు కావాలి. హలో, మేరీ క్యాబ్ రామారావు. హలో, అవునా బాబాయ్? నిజంగానా? అన్నది కొట్టాను సార్. ఎరా నా కొండేగా, రాత్రి బస్ ఎక్కేటప్పుడు ఏం చెప్పాను రా? డాన్ సీను అని చెప్పానా లేదా? సీను బ్యాలెన్స్ 40 రూపాయలని రాసి కాలిడేట్ చేస్తావా? కాల్ తీసేయగలను. ఎదవో ఫేసు బ్యాగ్ ఎదరా. ఏదో కంగారులో రాశానండి, ఆ మాత్రం దానికి కొట్టేస్తారా? ఏ ఫీల్ అయ్యావా? అవరేంటి మరి? నేను హర్ట్ అయ్యాను. డాన్ హర్ట్ అయితే ఇలాగే ఉంటుంది. చెప్పింది గుర్తుంచుకో, ఈ బ్యాలెన్స్ నువ్వే ఉంచుకో. వీడు మారలేదురా, ఇంకా ముదిరాడు. ఇప్పుడు ఏం చేద్దాం? తెలియనట్టు నటిద్దాం.
ఇంట్లో పిడుగుపడింది. తర్వాత వర్షం పడింది. ఎవరు కావాలండి మీకు? అయ్యే ఎదో మోకాలు. ఈ ఎదవ ఓవరాక్షన్ అవసరం ఏంట్రా రామారావా? బాగున్నారా సీను? డాన్సీను డాన్సీను యా. అంత సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చారా మేము? డాన్ స్నేహితుల్ని శత్రువుల్ని మర్చిపోవడం. పదండ్రా. డాన్సీను సిటీకి ఎందుకు వచ్చినట్టు? నేను అర్జెంట్ గా డాన్ అయిపోవాలా? ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వలేం. పైకి ఇప్పుడు డాన్ సీజన్ చాలా బాగుందంట్రా. ఏయ్ నీకు ఇంకా చిన్నప్పుడు పిచ్చి తగ్గలేదా? అసలు ఇంతకాలం ఎక్కడ ఉన్నావురా? ఐ అప్రిషియేట్ యూ. నువ్వు పాయింట్కి వచ్చేసావు. ఇటు నుంచి పారిపోయి పలాసెల్లా. అక్కడ ఓ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే గ్యాంగ్ ని చిత్త కొట్టి పలాస్కే డౌన్ అయ్యాను. అలా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ కి, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కి ఎదిగి ఆ జిల్లాకే డౌన్ అయిపోయా. రేయ్ ఎవడైనా యాక్టర్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, నువ్వేంట్రా డాన్ అవ్వాలనుకుంటున్నావు? చి మీకు ఇంకా బొత్తిగా నాలెడ్జ్ పెరగలేదురా. డౌన్ అయితే ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి తెలుసా? యు మీన్ మందాకిని మోనికా వేడి? ఇంటర్నేషనల్ లెవెల్ బోల్డ్ ఉంటాయి. ఏం తీసుకుంటారా? వీరు నువ్వు నాకు విస్కీ. నువ్వురా సీను? సిటీలో టాప్ డౌన్ ఎవడో కావాలి. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? హ్యాపీగా మందు కొట్టరా. ముందు అదే తేలితేనేరా మందు. ఇదేంటా చిర్రా బాబు? రేయ్ ఈ సిటీలో నారాయణగూడ నర్సింగ్, మాదాపూర్ బాచిరాజు వీళ్ళిద్దరు లీడింగ్. ఇప్పుడు మందు చెప్పరా. అరే ఆ రెండిట్లో ఎదురు గ్యాంగ్ లో చేరాలరా. వాళ్ళు నిన్నెందుకు చేర్చుకుంటారు కదా అందుకే పప్పుకొచ్చాం. డాన్ సీను సిటీకి వచ్చినట్టు మీకు తెలుసు, సిటీకి తెలియాలి కదరా. అంటే ఇప్పుడు ఏం చేస్తావురా? సార్ ఏం కావాలి సార్? కొట్టడానికి మనిషి కావాలి సార్ ఆ, ఇక్కడ ఎవరిని కొడితే రచ్చ రచ్చ అవుద్దో అలాంటి వాడిని కూడా చూపించు. ఇదిగా కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతుంది. ఇదే సర్దు చూసుకుని బిల్లు కట్టకుండా బయట జంప్ అయిపోతారు. అందుకే టిప్ తో సహా మొత్తం వసూలు చేశాయి. ఏటే ఇదిగో వీడి మాటలంటే మైండ్ దొబ్బుద్ది. నువ్వు వెళ్ళి 4 వీలు పట్టుకురా పో. అలాగే ఒరే ఛానల్స్ అన్నిటికి ఫోన్ చేయండి రా తొందరగా. వాళ్ళు ఎందుకు వస్తారా? నువ్వేమైనా సెలబ్రిటీవా లెజెండ్ భుజాల మీద వేసుకొచ్చేయడానికి కెమెరాలు? ఇక్కడ తనులు తినేవాడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు. వాడిని కొడితే ఇప్పుడు న్యూసెన్స్ అవుద్ది, రేపేమో అదే న్యూస్ అవుద్ది. ఒరే కొట్టండి రా ఫోన్లో. హలో ఎన్టీవీ అండి? అవునండి. ఐనూస్ వెంకట్రావు గారండి? జీటీవీ తమ్మినేని శ్రీనివాసరావు గారండి. హలో టీవీ5. ఎవండి ఒరే రామారావా ఈ కుమ్మితే ఎలా ఉంటదిరా? కమిషనర్ కొడుకు సార్. అబ్బాయి మన రేంజ్కి అసలు ఆటలేదురా. నువ్వు కొడతావా? అమ్మో జనాశనం అందరూ వస్తున్నారా? ఆన్ ది వే. అయ్యి బాబోయ్ ఆన్ ది వే వచ్చేస్తారంటారే. ఈ లోగా ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎరగ తీసేయాలరా బాబోయ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Srija. హ్యాపీ బర్త్డే. ఎంత ధైర్యం నీకు? నిన్ను కేక్ పెట్టావు బాగు, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాడు ఎవడు కొడుకో నాకు తెలియదు సార్. నాకు తెలుసురా దొంగనా కొడుకు. వీళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని కొట్టడం కాదురా, ఈ నా కొడుకుని కొడతా. లేదమ్మా లే తల బొక్కడిపోయింది. కుట్లు ఎంచుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. పులియార్ రాజా ఏయ్ కౌన్ హై బతూ? ఒంటి పేరు సీను, ఇంటి పేరు డాను. అమితాబ్ బచ్చన్ కి అబ్బో మనం చాలా పెద్ద ఫ్యాన్. ఈ డీటెయిల్స్ చాలరా నువ్వు తనులు తిట్టడానికి? బియర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5% ఉంటుంది, విస్కీలో 42%, రమ్ లో 50%, వోడ్కాలో 70%. డాన్ సీన్ గాడి పంచ్ పవర్ 100%. కొడితే పడిపోటాలే, లెగటాలుండవు. వాంట్ టు టేక్?
నమస్తే దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్సీన్ అంటోడు మన బాబును కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగారు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పి బహుత్ జల్దీగా సలహా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి 24 hours లో డాన్ సీను డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు. నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి